వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ హార్ట్ బీట్స్. లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా ఫ్రెండ్స్, నక్క కోసం రాజుగారు బాణాలు వేస్తుండగా అటువైపుగా ఉన్న హీరోయిన్ మీరు బాణాలు నా మీద వేస్తున్నారు అంటూ చెట్టుచాటుగా దాంకున్న ఆమె ఎదురుగా గుర్రం మీదుగా వచ్చిన రాజుని చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడు రాజు ఎవరు నువ్వు అని అడగగానే హీరోయిన్ మీరు కొరియనా అని అడుగుతుంది. ఆ రాజు వింత వేషధారణలో ఉన్న హీరోయిన్ వైపు బాణాలు వేయడం మొదలు పెడతారు. దాంతో ఆమె పరుగులు తీస్తూ ఉంటుంది. రాజు ఆమెను వెంబడిస్తూ ఉండగా కొండల అంచుల చివరగా ఆమె వెళ్ళి ఆగిపోయి ఆమె తిరిగి చూసేసరికి సూర్యగ్రహణం పూర్తవుతుంది. ఆ క్షణంలో రాజు వైపు చూడగా అతని ముఖం వెలిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఆమె కట్టుబొట్టు చూసిన రాజు వింతగా ఉందన్న ఉద్దేశంతో మళ్లీ బాణాలు వేయడం మొదలు పెడతారు. హీరోయిన్ తన బ్యాగ్ లో నుంచి స్టన్ గన్ ని బయటకు తీసి స్విచ్ ఆన్ చేసి రాజును భయపెట్టడం మొదలు పెడుతుంది. ఆ పరికరం అతనికి కొత్తగా కనిపించడంతో నువ్వు ఆడరాక్షసివా లేదా అడుక్కు తినే ఆడదానివా అని అంటూ ఉంటే హీరోయిన్ నీకేమైనా పిచ్చా, నేను మనిషినే, 3 స్టార్ మిషలిన్ షెఫ్ ని అని అంటుంది. షెఫా, నీ భాష నీ కట్టుబొట్టు చూస్తుంటే నువ్వు ఖచ్చితంగా ఆడరాక్షసివే అని అతను అంటూ ఉండగా నేను మంచి బట్టలతోనే వచ్చాను, ఈ దుమ్ములో పడి ఇలాగయ్యింది. ఆగు, నువ్వు యాక్టర్వా, ఏదైనా హిస్టారికల్ మూవీ షూటింగ్స్ కోసం ఇక్కడికి వచ్చారా అని అంటూ ఉంటే నీ మాట తీరు చూస్తుంటే నాకు అసలు నార్మల్ మనిషిలాగా అనిపించటం లేదు అని రాజు అంటారు. ఆ తర్వాత ఆమె మీదకి బాణం విసరగా ఆ బాణం కాస్త హీరోయిన్ బ్యాగ్ కి తగిలి అదొక చెట్టుకు వెళ్లి వేలాడుతుంది. దాంతో కోపం వచ్చిన హీరోని గుర్రం నుండి కిందకు దిగని చెప్పి టెక్వాండోలో తనకున్న స్కిల్స్ అన్నిటినీ హీరో ముందు ప్రదర్శిస్తూ చాలా కామెడీ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో బాణం వేద్దామని హీరో చూసుకోగా బాణాలు అయిపోయి ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏంటి ఎక్కువ చేస్తున్నావు, నాతో పెట్టుకోవద్దు, నా కజిన్ భర్తకి మామగారి మేనల్లుడు లాయర్, అతను ఒకప్పుడు ప్రాసిక్యూటివ్ గా పనిచేసిన న్యాయవాది అని అంటుండగా రాజుగారు గుర్రం దిగి ఆవిడ ముందుకు వచ్చి కత్తి తీసి ఆమె మీదకు వెళ్ళగా ఆమె చేతిలో ఉన్న స్టన్ గన్ని అడ్డుపెట్టగా అందులోంచి స్పార్క్ వస్తుంది. దాంతో హీరో కత్తితో దాన్ని గట్టిగా కొట్టగా అది దూరంగా వెళ్లి పడిపోతుంది. ఇంతలో వెనక నుండి దుండగలు హీరో మీద బాణం వేయగా అది నేరుగా అతని గుండెలోకి దూసుకువెళ్తుంది. ఆ దెబ్బతో హీరో కళ్ళు తిరిగి హీరోయిన్ మీద పడగా వాళ్ళిద్దరూ ఒకేసారి కొండపై నుండి కింద లోయలోకి పడిపోతారు. ఆ తర్వాత రాజు భటులందరూ ఆయన కోసం వెతుక్కుంటూ ఆ కొండ మీదకి వచ్చి చూస్తారు. రాజుగారు ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలని సైన్యాధిపతి ఆదేశం ఇవ్వగా అందరూ వెళ్లి వెతుకుతూ ఉంటారు. ఆ నెక్స్ట్ సీన్ లో రాజువారి కోటలో ప్రధాన రాజకార్యదర్శి అయిన శాంగ్జెలిం వాళ్ళ ఫాదర్ తో కలిసి గుర్రం మీద వెళ్తూ ఉంటారు. శాంగ్జెలిం యువరాణి యొక్క భర్త కూడా. జియాంగి గవర్నర్ కార్యాలయం మీద పూర్తి అధికారం నీదేనా అని వాళ్ళ ఫాదర్ అడగగా ఆ కార్యాలయంలోని వంటగదిలోని పని మనిషికి నేను ఒక విషయాన్ని చెప్పాను అని అతను అంటూ ఉంటే వాళ్ళ ఫాదర్ మాత్రం నువ్వు చెప్పినంత మాత్రాన అన్ని విషయాలు సజాగా సాగుతాయని అనుకోకు అని తన కొడుక్కి సర్ది చెప్తూ ఉంటే అతను ఆ విషయాలని నేను చూసుకుంటాను నాన్న అని వాళ్ళ ఫాదర్ కి చెప్తారు. ఆ నెక్స్ట్ సీన్ లో మళ్ళీ హీరోయిన్లను మనకి చూపిస్తారు. ఆ సమయంలో హీరోయిన్ కి స్పృహ వస్తుంది. లేచి పక్కన చూడగా హీరో స్పృహ లేకుండా ఉంటారు. అతనికి బాణం వల్ల గాయం అవడం చూసిన ఆమె ఎవరన్నా ఉన్నారా అని గట్టిగా హెల్ప్ కోసం అరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరో దగ్గరికి వెళ్లి ఆయనకి గుచ్చుకున్న బాణాన్ని తీసి పడేసి తన దగ్గర ఉన్న వ్యాజలిన్ ని పూస్తుంది. తర్వాత 911 కి కాల్ చేసి అంబులెన్స్ ని పిలిపిద్దామని ఫోన్ కోసం వెతుకుతుంది. ఆ తర్వాత అయ్యో నా ఫోన్ హ్యాండ్ బ్యాగ్ లో ఉండిపోయింది కదా, సరే ఇతనికి ఫోన్ ఉందేమో చూద్దామని అతని జోబీస్ లో చేయి వేసి వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఆమె చేతికి ఒక కత్తి తగులుతుంది. ఆ పదునైన కత్తిని హీరో తీసుకుని నువ్వు దీనికోసం వెతుకుతున్నావు కదా అని అంటారు. అప్పుడు ఆమె నేను వెతికింది ఇది కాదు, నీ ఫోన్ కోసం వెతుకుతున్నాను, అంబులెన్స్ ని పిలుద్దామని అనుకున్నాను అని ఆవిడ చెబుతూ ఉంటే ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా మీద దాడి చేయించాలని చూస్తావు అని రాజు అంటూ ఉంటే సంఘటన జరిగిన సమయంలో నేను అక్కడ ఉన్నాను అని అంటే అది నేనే చేయించానని అర్థం కాదు అని హీరోయిన్ అంటూ ఉంటే అందుకు హీరో దీని వెనుక ఎవరున్నారో రాష్ట్ర ట్రిబ్యునల్ కనుక్కుంటుంది అని హీరో అంటుండగా హీరోయిన్ ఒరే పిచ్చోడా ఒకసారి చూసుకో, నేనే నిన్ను ప్రాణాలతో కాపాడాను అని అనగా ఆమె అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసిందని అతను చూసి అది నిజమైతే నువ్వు ఎందుకోసమో నన్ను ప్రాణాలతో ఉంచున్నావు, దానికి కారణమేంటి అని అతను అడుగుతారు. హీరోయిన్ నీ ప్రాణాలు తీయడానికి నాకు అవసరమేమీ లేదు అని చెబుతూ ఉంటుంది. అప్పుడు హీరో ఈ మాటలన్నీ కట్టిపెట్టి ఇంక నువ్వు చావు అని ఆ కత్తితో ఆవిడ్ని పొడవబోగా ఆవిడ వెంటనే అతని కాళ్లను ఒక తన్ను తన్ని కింద పడ్డ కత్తిని ఆమె చేతికి తీసుకుని నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను, నన్ను నువ్వు వెంబడించొద్దు అని చెబుతుంది. అప్పుడు హీరో జోష్యాం రాజుగా నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, అక్కడే ఆగు అని అంటారు.
దాంతో హీరోయిన్, ఏంటి జోష్యాన్ రాజా, నోరు మూసుకునుండు, ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నావు అని తన మనసులో అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. దాంతో కోపమొచ్చిన రాజుగారు, నా మాటలు నీకు వంట పట్టట్లేదు కదా, వస్తున్నా ఆగు అని ఆమె ముందుకెళ్ళేసరికి ఆమె కత్తిని తీసుకొని కత్తి తిప్పడంలో ఆమెకు తెలిసిన విద్యలన్నీ అనర్గళంగా చేసి చూపిస్తుంది. అదంతా చూసిన రాజుగారు, ఈవిడికి కత్తి తిప్పడం ఎక్స్ట్రాడినరీగా వచ్చు, అంటే ఈవిడ నిజంగా మనిషి కాదు, ఆడరాక్షసినే అని అనుకుంటూ ఆమెను గట్టిగా పట్టుకొని ఆమె మీద పడి, నిజంగా నువ్వు ఎవరో చెప్పు అని అంటూ ఉంటే ఆవిడ, నేను షెఫ్‌ని అని అంటుంది. షెఫా? షెఫ్ అనే పదాన్ని నేను మొదటిసారి వింటున్నాను అని రాజువారు అంటూ ఉండగా ఇద్దరు మళ్ళీ గొడవ పడి చేతిలో ఉన్న కత్తి దూరంగా పడిపోవడంతో ఎత్తుకోవడానికి వెళ్లి హీరోయిన్ తల తగిలి హీరో కింద పడిపోతారు. దాంతో ఆవిడ అతన్ని చెట్టుకి కట్టేసి కూర్చోబెడుతుంది. తర్వాత హీరో స్పృహలోకి రాగా, నువ్వు నన్ను కట్టేశావా, నీకు బ్రతకాలని లేదా అని అంటూ ఉండగా హీరోయిన్, ఇక చాలే గాని లే, నేను నా దారిన వెళుతూ ఉంటాను, నువ్వు రావాలనుకుంటే రా అని అంటూ ఉండగా, సరే అయితే నేను వస్తాను, ఎలా వెళ్ళాలి అనేది నేనే చెబుతాను అని అంటూ ఉంటే, ప్రతిసారి నువ్వే ఆర్డర్ చేస్తానంటే ఎలా అని హీరోయిన్ అంటుంది. అరే, నువ్వు నన్ను ఎంత దూరం తీసుకెళ్లి చంపాలనుకుంటున్నావో చెప్పు అని హీరో అంటే, నీకేమైనా పిచ్చా, నేను చంపాలనుకుంటే నిన్ను ఎందుకు కాపాడుతాను, ఇక చాలే నా వెనుక పద అని ఆయన్ని లాక్కొని వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత సీన్ లో మనకి బ్యాంగ్యాంగ్ లో ఉన్న సుక్సియాన్ ఉంపుడుగత్తె అయిన కాంగ్బాక్ జోని చూపిస్తారు. ఆమె చెలికత్త రాజుగారు వేటకు వెళ్లి ఇంకా తిరిగి రాలేదని అంటుండగా, రాజుగారికి హంటింగ్ అంటే చాలా ఇష్టం, కానీ ఎప్పుడు ఇలా జరగలేదు అని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే మనకి 7 years బ్యాక్ జరిగిన ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఏంటంటే ఈవిడ చిన్నతనంలో రాజువారి కారాగారంలో బందీగా ఉన్నప్పుడు రాజుగారి చిన్నాన్న అక్కడికి వెళ్లి, నిన్ను మొదటిసారిగా వేశ్యగృహంలో నేను చూశాను, నీ అమ్మ నిన్ను వాళ్లకు అమ్మేసిందని విన్నాను, నువ్వు పూర్తిగా వేశ్యగా మారకముందే నిన్ను చూడగలిగాను, నిజంగా నువ్వే అతన్ని చంపావా అని అంటూ ఉంటే, అవును నేనే చంపాను, ఆడది జంతువులా బ్రతకాలని చూస్తే మళ్ళీ మళ్ళీ ఏ మగాడినైనా చంపుతూనే ఉంటాను అని ఆవిడ అంటూ ఉండగా, అతను, నేను నిన్ను ఇందులోంచి విడిపిస్తాను అని అంటారు. ఆ నుండి మీకేం కావాలి, ఒక రాత్రి నాతో మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అని ఆవిడ అంటే, నేను అందరి మగాళ్ళలాగా అంత చిన్న బుద్ధి కలిగిన వ్యక్తిని అని నువ్వు అనుకుంటున్నావా, నువ్వు నా దానిగా ఉండడం కాదు, నీ లాయాలిటీ నాకు కావాలి అని అతను అనగానే, నాలాంటి ఆడిది రేపు నీ మెడ మీద కత్తిగా కూడా కావచ్చు యువర్ హైనస్ అని ఆవిడ అంటుంది. అందుకతను, 10 ఏళ్ల క్రితమే నేను చనిపోయాను, నన్ను నువ్వు మళ్ళీ ఎలా చంపగలవు అని ఆవిడతో అంటారు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ఇతను సరైన సమయం కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నట్లున్నాడు. ముందు అతనికి ఒక మెసేజ్ పంపించాలి అని వాళ్ళ చెలికత్తికి చెప్పగా, ఆమె ఆ మెసేజ్ ని రాజుగారి చిన్నానికి అందేలా చేస్తుంది. ఆ విషయంగా అతనితో పాటు సామంతరాజులు, మంత్రులు కూడా చర్చిస్తూ ఉంటారు. మనకు తెలియకుండా రాజు మీద దాడి ఎవరు చేసుంటారు, ఒకవేళ అలా ఎవరన్నా ఉండి ఉంటే వాళ్ళని మనం ఊరికే వదిలిపెట్టకూడదు, రాజు మూర్ఖుడైనప్పటికీ ఏదైనా మన కంట్రోల్లోనే ఉండాలి, సరైన సమయం చూసి ఈ రాజ్యాన్ని మన చేతిలోకి తీసుకొని మనం మార్చేయాలి, అందరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి అని రాజుగారి చిన్నాన్న అందరికీ చెబుతూ ఉంటారు. అప్పుడు అందరూ కూడా సరే అని ఒప్పుకుంటారు. దీంతో ఈ ఎపిసోడ్ కి ఎండ్ కార్డ్ పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.